నమస్కారం అండి. నమస్కారం కవిత గారు. ప్రకాష్ గారు, ఇప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అయినటువంటి అభ్యర్థులేమో ప్రచారం మొదలుపెట్టారు. ఇంకా టికెట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి అభ్యర్థులేమో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కావచ్చు, లేకపోతే గాంధీ భవన్, బీజేపీ, ప్రతి చోట ఇలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. బట్ వీళ్ళలో మూడు ఎలా ఉంది? ఓటర్లు ఎలా ఉన్నారు? అసలు ఏం ఆలోచిస్తున్నారు? తెలంగాణ ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? వాళ్ళ మూడు చేంజ్ అయిందా? తెలంగాణ ఏర్పడిన పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఆనాడేమో భావోద్వేగాలు ఉండే, తెలంగాణ వచ్చిన ఆనందము, ఆ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారు, అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినా, బీజేపీ మద్దతు ఇచ్చినా కూడా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆయన లేకపోతే ఇది వచ్చేది కాదు అనేది. ఆ రోజు ఆయన ప్రాణత్యాగానికి సిద్ధం కావడం, ఆమరణ దీక్ష, ఇవన్నీ కూడా ఆ సందర్భంగానే ప్రకటన రావడం, ఆయన పార్టీ పెట్టడంతోనే ఈ పోలరైజేషన్ రావడం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కేసీఆరే తెచ్చాడు, కేసీఆర్నే గెలిపించాలి. ఆ రోజు అలయన్స్ లేకపోయినా కూడా ఆ భావోద్వేగాలు పనిచేశాయి కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ రెండోసారి ఎన్నికలు వచ్చినప్పుడు భావోద్వేగాలు చాలా వరకు తగ్గినాయి. కాకుంటే కేసీఆర్ గారు చంద్రబాబుకును కాంగ్రెస్కు, టీడీపీ కాంగ్రెస్ పొత్తును ఒక వెపన్గా వాడుకున్నాడు. వాడుకొని ఏం చేశాడు, మళ్ళీ ఒకసారి భావోద్వేగాలను రెచ్చగొట్టాడు. అయితే భావోద్వేగాల కంటే కూడా ఆ ఎన్నికల్లో ప్రభావితం చేసింది కేసీఆర్ గారి విజను, పథకాలు, పర్టికులర్గా ఎలక్షన్స్ కంటే జస్ట్ ఒక 1 year లోపే ఇంట్రడ్యూస్ చేసిన రైతు బంధు పథకం. దానివల్ల నేరుగా రైతుల అకౌంట్లలోకి 2 సార్లు డబ్బులు పడ్డాయి. దాదాపు 50 లక్షలకు పైన రైతుల అకౌంట్లలోకి డబ్బులు పడ్డాయి. అంటే ఒక్క ఇంట్లో ఇద్దరిని లెక్క పెట్టుకున్నా కూడా 1 కోటి ఓట్లు రైతు బంధు వల్లనే వచ్చాయి. ఎన్నడూ ఇది కని విని ఎరగనిది రైతు బంధు అనేది. సో ఈసారి వచ్చేసరికి ఏమైందంటే ఆయన చేసిన పనులు చెప్పుకోవడానికి కేసీఆర్ గారికి ఒక వెసులుబాటు దొరికింది, ఒక స్కోప్ చాలా దొరికింది. ఈసారి తెలంగాణ ఉద్యమకారులలో ఒక స్ప్లిట్ ఉంది. ఆ స్ప్లిట్ ఏంటంటే కొంతమంది ఏమో మేమంతా ఉద్యమం చేసాం, మాతో పాటు ఆయనతో పాటు మేము కూడా 14 ఏళ్ళు సాక్రిఫైస్ చేసాం, చాలా సంవత్సరాలు ఆయన వెంట ఉన్నాం, మాకు పదవులు ఇవ్వలేదు, మాకు కనీసం మమ్మల్ని పలకరించట్లేదు, అదివరకు ఉన్న మర్యాద లేదు అనేది అట్లా అలిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆయనతో క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళని ఆయన అకామిడేట్ చేసుకున్నారు. విద్యార్థుల నుంచి కొందరిని తీసుకున్నారు, యూత్ నుంచి కొందరిని తీసుకున్నారు, మాలాంటి వాళ్ళని కొందరిని తీసుకున్నారు. సో ఎంతో కొంత అకామిడేట్ చేయగలిగారు. అందరినీ చేయడం అనేది సాధ్యం కూడా కాదు. కానీ అది అర్థం చేసుకోక కొంత అసంతృప్తితో ఉద్యమకారులు కొంత దూరమైనారు. అందులో కొంతమంది కోదండరామ్ గారితో జాయిన్ కావడం జరిగింది. ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్తో కలిసి లాస్ట్ టైం ఎన్నికలకు పోయినాడో ఆయన డైల్యూట్ అయిపోయాడు. ఇప్పుడు కోదండరామ్ గారు పార్టీ ఎలక్షన్స్లో వచ్చినా కూడా ఎక్కడ తన సత్తా చూపెట్టే అవకాశం లేకపోగా మినిమంగా కూడా ప్రభావితం చేయగలిగిన స్థాయిలో లేదు. మళ్ళీ ఆయనకు మిగిలింది కాంగ్రెసే ఇప్పుడు కూడా. కాబట్టి ఉద్యమకారులలో ఒక మేజర్ సెక్షన్ ఇటుపోయింది. కొంతమంది ఏం చేశారు, ఈటల రాజేందర్ మీద ఇంట్రెస్టో లేకుంటే బీజేపీ కూడా ఉద్యమంలో ఉందనో మోడీ గారి పట్ల ఆకర్షితులైన వారు కొంతమంది అటువైపు వెళ్ళిపోయారు. చాలామంది టీఆర్ఎస్తోనే ఉన్నారు. ఈ ఒక 60 to 70% టీఆర్ఎస్తోనే ఉన్నారు. వాళ్ళు మా దగ్గర వ్యక్తం చేస్తున్న ఇదేంటంటే, సరే మనం అందరం తెలంగాణ కోసం పనిచేసాం, మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ వచ్చింది సంతోషం, కానీ ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో తెలంగాణ ఆకాంక్షలు, అమరుల స్వప్నాలు కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కావచ్చు, సరే ఒకటొక్కటి కొంత నెరవేరుతున్నా కూడా ఇంకా నెరవేరాల్సి ఉన్నది. సో సరే 10 సంవత్సరాలు గడిచిపోయింది, బడ్జెట్ కన్స్టెంట్స్ కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, ఇంకొక టర్మ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ భారతదేశంలోనే తలమానికంగా ఉంటుంది అని కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆకాంక్షలు ఈసారైనా నెరవేరాలి అనే అది కనబడుతూ ఉంది. ఆ మూడు అనేది కనబడుతూ ఉంది. బట్ ఇంకొక ప్రశ్న మీరు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, ప్రజలంతా ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. ఎవరికి ఓటేయాలనేది డిసైడ్ అయిపోయింది, ఏ పార్టీకి ఓటేయాలనేది డిసైడ్ అయింది. చాలా వరకు ఏంటంటే ఈసారి ఎన్నికలు కూడా పార్టీ బేసిస్లోనే జరుగుతాయి. వ్యక్తుల కంటే కూడా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్కడక్కడ టీఆర్ఎస్ అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా దాని రోల్ అది ప్లే చేస్తుంది. తప్పకుండా ఆ అనుకూల ప్రతికూల ఫలితాలు అభ్యర్థికి వస్తాయి. కానీ 50% కంటే ఎక్కువ పార్టీని కేసీఆర్ని చూస్తున్నారు. అక్కడ వ్యక్తి మీద కోపం ఉన్నా కూడా తిట్టుకుంటూ ఓట్లేసే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు కల్పించారు.